దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. 2014 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయాయి. విభజన కారణంగా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దుస్థితి ఎన్నో పరిణామాల అనంతరం అమరావతిని రాజధానిగా ఎంచుకున్న తర్వాత కూడా రాజకీయ అడ్డంకులు ఆగలేదు. రాజధాని నిర్మాణానికి పూనుకున్న తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం పనుల్లో చాలా జాప్యం చేసిందనే భావన విస్తృతంగా మీడియాలోనూ జనంలోనే ప్రచారమైంది. నిజానికి ఈ జాప్యానికి ప్రధాన కారణం అమరావతిలో పనులు జరగడం లేదని ప్రచారం చేసిన వాళ్ళే. మరోవైపు వెనక నుంచి న్యాయపరమైన చెక్కులో రాజధానిని ఇరికించారు. ఎన్జీటీలో కేసు నడిచిన దాదాపు 2 ఏళ్ల పాటు అమరావతిలో పనులు వేగంగా జరగడానికి అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో మరో ఏడాది గడిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు డిజైన్లకు తుదిరూపిస్తూ మరోవైపు కోర్టు కేసులతో కుస్తీ పట్టాల్సి వచ్చింది. అమరావతి వంటి భారీ ప్రాజెక్టులో పర్యావరణ అనుమతులు పొందే ప్రక్రియ క్లిష్టతరంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పర్యావరణ చట్టాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. 2014 డిసెంబర్లో రాజధాని నిర్మాణం కోసం సిఆర్డీఏ చట్టాన్ని చేస్తే పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాన్నంతా పూర్తి చేసుకొని 2015 సెప్టెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతిని పొందింది. ఆ తర్వాత ఈ అనుమతిని సవాల్ చేస్తూ అమరావతి వ్యతిరేకులు ఎన్జీటీలో కేసు వేస్తే తీర్పు రావడానికి దాదాపు 2 ఏళ్ళు సమయం పట్టింది. ఆ తర్వాత ఎన్జీటీలో రివ్యూ పిటిషన్ వేసి అక్కడ ఓడిపోయాక సుప్రీంకోర్టులో అప్పీలుకు అమరావతి వ్యతిరేకులు వెళ్లారు. చివరకు సుప్రీంకోర్టులో 2019 జనవరి 4న అమరావతి నిర్మాణానికి అనుకూలంగా తుది తీర్పు వచ్చిందంటే పర్యావరణ అనుమతి పొందడానికి ఏడాది పడితే కోర్టులో కేసు నుంచి బయటపడడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మరో 3 సంవత్సరాలు పైన పట్టిందన్నమాట. ఇలా అమరావతిలో నిర్మాణాలు చేపట్టడానికి ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక మరోవైపు ఏపీ రాజధానిగా అమరావతికి తాము కూడా అనుకూలమేనని స్వయంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. అంతేకాకుండా రాష్ట్ర రాజధాని అయిన అమరావతిలోనే తాను ఇల్లు కట్టుకుంటానని చెప్పిన జగన్ ఆ మేరకు అమరావతి పరిధిలోని తాడేపల్లిలో స్థలం కొనుగోలు చేసి అందులో ఇంటితో పాటు పార్టీ కేంద్ర కార్యాలయం నిర్మించుకున్నారు. 2019 ఎన్నికలు జరిగేదాకా జగన్ ఇదే స్టాండ్పై సాగారు. అయితే ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో 151 సీట్లతో వైసీపీ ఘన విజయం సాధించిందో ఆ మరుక్షణమే అమరావతిపై జగన్ తన వైఖరిని మార్చేశాడు. 3 రాజధానులంటూ కొత్త రాగం అందుకున్నారు. జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతికి భూములు ఇచ్చిన రాజధాని రైతులు ఏళ్ల తరబడి నిరసనలు చేపట్టిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అలా అమరావతి పనులకు అప్పటి వైసీపీ సర్కార్ తిలోదకాలు ఇచ్చేసింది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే అమరావతిపై ఫుల్గా దృష్టి సారించింది. అందుకు సంబంధించిన నిధులను సైతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేటాయించింది. దీంతో అమరావతికి జీవం పోసినట్టయింది. మళ్ళీ తిరిగి పనులు వేగవంతం పుంజుకున్నాయి. అయితే ఇటీవల తొలి విడతలో భాగంగా ప్రపంచ బ్యాంకు నుంచి 3,538 కోట్లు విడుదల చేయగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా భారీగా నిధులు చేకూరడంతో ఇక రాజధాని అమరావతి పునర్నిర్మాణం మరింత వేగవంతమయ్యాయి. ప్రభుత్వం యొక్క 5 ఏళ్ల కాల పరిమితిలోనే ఈ నిర్మాణాలు పూర్తి చేసి రాష్ట్ర అభివృద్ధిపై తనకు నిబద్ధతను రుజువు చేసుకోవాలని బాబు గట్టిగా పట్టుదలగా సంకల్పించి ఉన్నారు. అయితే దీనికోసం అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం, ఇన్ రింగ్ రోడ్ల నిర్మాణం ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించారు. అలాగే అమరావతిలో నిర్మించబోయే మరిన్ని ప్రభుత్వ భవనాల శంకుస్థాపనలకు ప్రధాని మోదీ చేతుల మీదుగా చేయించాలని అన్ని ప్రణాళికలు సిద్ధం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.